ప్రవీణ్ పగడాల హత్య జరిగి 7 రోజులైనా ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యనని తన విచారణలో రుజువైందన్నారు. పోలీసులు మాత్రం ఇంకా నాంచుతున్నారని, సరైన ఇన్వెస్టిగేషన్ చేయడం లేదన్నారు. ప్రవీణ్ కేసు విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు కేఏ పాల్. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పైనుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు, ఇది 100% హత్యే అని నా దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్ గా మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట. ఆయనకి పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడ ఎస్పీ రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు, మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో, చీరాల్లో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తే నా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అక్కడ ప్రతి ఒక్కరు పలుకుతున్నారు. మీకు హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఏ కారు గుద్దింది? 4గో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు? ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరుంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అయి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ, దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది.